పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు సాగుతున్న అల్లుళ్ళ ఆగడాలు భోగి పళ్ళుగా కంగారు రేపుతున్న కోడళ్ళ చూపులన్నీ భోగి మంటగా ఉన్న మాట పైకి చెప్పు అక్కగారి వైన మేము సన్నాయిగా దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా పిల్ల పాపలే పచ్చ తోరణాలుగా పాల నవ్వులే పచ్చి పాయసాలుగా సంపదే సంక్రాంతి ముద్దబత్తులు మువ్వ మోతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు మనసును చూసే కన్నులు ఉంటే పగలే వెన్నెల రాదా మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా మనను వాళ్ళే నలుగురు ఉంటే దినము కనుమే కాదా దేవతలేని దేవుడు నీవు ఇలా చేరావు కనలేని కొనలేని అనురాగమే నువ్వు పంచగా అరుదించదా సుఖ శాంతి ముద్దబంతులు మువ్వ మోతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు కలబోసి విరబూసి మహదండగా మది నిండగా చలి పండుగే సంక్రాంతి ముద్దబంతులు మువ్వ మోతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు కురిసెటి వేళ మనసు మురిసేటి వేళ భోగి మంట వెలిగింది పల్లె వెలుగు తెచ్చింది చిట్టపట్టలాడే సెగలో చలి వెనకడుగు వేసింది చుట్టూ చేరిన మనుషుల చుట్టూ జాతర సాగింది భోగి మంట వెలిగింది కొత్త వెలుగు తెచ్చింది వాకిట వేసిన ముగ్గు రంగుల లోకమయ్యింది వాడలో పేర్చిన మోపు నిప్పుల హారమయ్యింది పాతని కాల్చే జ్వాల ఆకాశాన ఎగిరింది రేపటి కొత్త వెలుగుకు సాక్ష్యమై నిలిచింది మంటల వెచ్చదనం మన మమతల తీయదనం గాలికి ఎగిరే నిప్పు రవ్వలు కళ్ళలో మెరిసే తారలు సెగలు కాసేటి వేళన వెలిగే ముఖాల కాంతులు అమ్మమ్మ దీవెనలా ఈ మంటల వెచ్చని తోడు అయ్య తెచ్చిన వెలుగులా ఈ భోగి
భోగి పండగ జోడు ప్రతి ఇంట కలకాలం నీ వెలుగే ఉండాలి ఈ భోగి మంట మనలో చీకటిని తరిమేయాలి ప్రతి గుండెలో పండగ సంతోషం నింపాలి భోగి మంట వెలిగింది మనలో గిలి మెరిసింది పులకించిన పల్లె యోగి మంట 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 మన గుండెల్లో నిప్పు మంట సెగ 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 ఇది చలిని తరిన పగ మంటల దరువు ఎగిరి పడాలి ఒగి నిప్పు రవ్వ ఎగసిందే ఎగసిందే మింగిని తాకే జ్వాల ఎగసిందే కాలిందే పాత కష్టాలన్నీ కాలిందే మొప్పులు మొప్పులు పేర్చు నిప్పుల ఉప్పెన రేపు చీకటి గుండెను చీల్చు పల్లె వెలుగును చూపు భోగి 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 ఇది నిప్పులు పూసిన యోగి చిటపట 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 కట్టెలు కాలుతున్న చిటపట ధగ 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 కళ్ళలో మెరిసే నిప్పు ధగ ధగ ఎర్రని మంటల హో ఇది మన పండగ జో నిప్పుల రవల తీరువాలి పల్లెటూరి హోరు మంట 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 ఇది మనలో గిలి అగ్ని పంట పులకించిన పల్లె యోగి మంట 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 మన గుండెల్లో నిప్పు మంట సెగ 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 ఇది చలిని తరిమే పగ కొట్టర దరువు ఎగిరి పడాలి భోగి నిప్పు రవ్వ మకర సంక్రమణమొచ్చింది మనసుల విందు తెచ్చింది లోగిలి వెలుగుల పండగ ఇది లోకము మెచ్చిన పండుగ ఇది ఉత్తరాయణ పుణ్యకాలము ఉదయించిన రంగుల కోలాహలము సూర్యుడు దిశను మార్చిన వేళ పుణ్య నదుల స్నానాలు పితృదేవతల పుణ్యము కోరి భక్తితో తర్పణాలు బ్రాహ్మణులకు భూరిదానాలు పేద సాధలకు ధర్మ కార్యాలు చేసే పుణ్యమే మనకు ప్రాకారం ఇదే కదా
తలపై అక్షయ పాత్రను పెట్టి హరిదాసు వచ్చాడు. హరినామ స్మరణతో వాడవాడలా పరవశించి పాడాడు. గల్లు గల్లున గజ్జె కట్టి గంగిరెద్దు ఆడింది. అయ్యగారి దీవెనలు అడిగి అందరికీ ఇచ్చింది. పౌరుషం చాటే కోడి పందాలు, గెలుపు కోసం కేకలు, నింగిని తాకే గాలిపటాలు, రంగుల రెక్కల ఆటలు, కొత్త బియ్యం పొంగలి తీపి, మనసు నిండని ప్రేమల ప్రాప్తి. గణేశ్వరాలయం గానం మన సంప్రదాయానికి ప్రాణం. కరువు కొట్టరా, ధర్మం చాటరా, సంక్రాంతి వెలుగుని గుండెల్లో నింపరా. మకర సంక్రమణమొచ్చింది, మనసుల విందు తెచ్చింది. లోగిలి వెలుగుల పండగ ఇది, లోకము మెచ్చిన పండుగ ఇది. మన మట్టి మన పండగ, గణేశ్వరాలయం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కన్న తల్లి లాంటిది మన కనుమా, కరువు తీర్చెను మన ప్రతి జన్మ. పాడి పంటల తోడునా పరవశించును నీ కనుమా. పచ్చనైన పల్లెలో పలకరించెను ఈ కనుమా. కన్న తల్లి లాంటిది మన కనుమా, కరువు తీర్చెను మన ప్రతి జన్మ. ఏడాది పొడవునా చెమటోరొచ్చి పచ్చని పొలాన్ని దున్నినవి, ముద్దుగా అలంకరించిన వేళ ముక్కోటి దేవతలైనవి. కొమ్ముల నిండా రంగులు, మెడలోన మువ్వల గంటలు, పశువుల కొట్టన పొగలేసి తీసేటి దిష్టి సేగలు. కన్న తల్లి లాంటిది మన కనుమా, కరువు తీర్చెను మన ప్రతి జన్మ. చెరుకు గడల తీపిలు, గారెలు, నాటుకోడి పులుసులు, ముక్కనుమ విందుకి పిలిచేటి మురిపాల చుట్టాల పిలుపులు. గిట్టల పందెల హోరు, రైతుకిచ్చటి కొత్త జోరు. గణేశ్వరాలయం స్వరమే మన పల్లెటూరి పేరే. కన్న తల్లి లాంటిది మన కనుమా, కరువు తీర్చెను మన ప్రతి జన్మ. మన పాడిల గణేశ్వరాలయం అందరికీ కనుమ శుభాకాంక్షలు.
చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు పాత సామాన్లు పారేసి పాత కక్షలు వీడేసి మంటల్లో వేయాలి మాలిన్యాలన్నీ చిన్న పిల్లల తలల మీద సిరిభోగి పళ్ళు పోసి దీవించాలి అందరూ దివ్యమైన దీవెలిచ్చి భోగి వచ్చిందోయ్ కొత్త వెలుగు తెచ్చిందోయ్ భోగి వచ్చిందోయ్ కొత్త వెలుగు తెచ్చిందోయ్ వాకిలంతా తుడిచి కళ్ళాపి జల్లి తీర్చిదిద్దాలి రంగుల రంగవల్లి చుక్కల ముగ్గులో చుక్కల్లోని అందం ముగ్గు మధ్యన నిలవాలి ముత్యాల గొప్పెమ్మ గుమ్మడి పూల సింగారం గొప్పెమ్మల అలంకారం ఆడబిడ్డలందరికీ ఇది వేడుకల హారం చూడరన్న చూడు మన పల్లె అందం చూడు చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు హరిలో రంగ హరి అంటూ హరిదాసు వచ్చెను తలపైన అక్షయ పాత్రతో తన్మయత్వం తెచ్చెను గూడు బసవన్న వచ్చెను తల ఊపుతూ దీవించెను సన్నాయి రాగాలతో సంతసం నింపెను కంచు కంచు గంటలు గంగిరెద్దు ఆటలు పల్లెటూరి వీధుల్లో పండగ సందళ్ళు చూడరన్న చూడు మన పల్లె అందం చూడు చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు నింగిపైన రంగు రంగుల గాలిపటాల ఆట గాలిలో ఎగిరేవి మన కలల పంట కొంత బియ్యం పాయసం నెయ్యి వేసి నారిసెలు నోరూరించే వంటలు మురిపించే స్నేహాలు చుట్టాల రాకలు పలకరింపుల బాటలు ఇదే కదా మన అసలైన సంక్రాంతి సంబరాలు చూడరన్న చూడు మన పల్లె అందం చూడు చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు లోకమంత సుఖంగా ఉండాలి ప్రతి ఇల్లు పాడి పంటలతో నిండాలి సంక్రాంతి వెలుగులు మీ అందరి జీవితాల్లో నిరంతరం నిలవాలి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చూడరన్న చూడు మన పల్లె అందం చూడు చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు అయ్యో సంక్రాంతి వచ్చిందే అమ్మో సంబరం తెచ్చిందే ముంగిటి ముందు మగ్గాలు మన ఇంటి పండుగే ఇదే అయ్యో సంక్రాంతి వచ్చిందే అవ్వో సంబరం తెచ్చిందే గాలిలోన గొప్పెమ్మలు గుండెల్లో ఆనందాలే
కమ్మని గుమ్మడికాయ చక్కని చెరకు రుచి అమ్మ చేతి అరిసెల్లు అన్నయ్య ముచ్చటలే భోగి మంట వెలిగిందే బంధాలు కలిసిందే హరిదాసుల పాటలతో హరిహర నామమే కనుమ పండగ రోజున పశువులే మా దేవుళ్ళు బతుకంతా సుఖశాంతి ఇస్తాయిలే ఈ బంధాలు అయ్యో సంక్రాంతి వచ్చిందే అవ్వో సంబరం తెచ్చిందే ముంగిటి ముందు మగ్గాలు మన ఇంటి పండుగే ఇదే అయ్యో సంక్రాంతి వచ్చిందే అవ్వో సంబరం తెచ్చిందే గాలిలోన గొప్పెన్మాలు గుండెల్లో ఆనందాలే చిన్నారి ముగ్గులలో చుక్కలే చిరునవ్వులు ఆడపిల్ల పాడితే అడుగులు ఊగే ఊరంతా డప్పుల శబ్దం మోగితే దుమ్ము లేచేదారంతా సంక్రాంతి సంబరాలు స్వర్ణమయం ఈ జీవితం ఓయ్ ఓయ్ సంక్రాంతి రారోయే మా ఇంటికి పాడుదాం ఆడుదాం పండుగే మన జీవితానికి సంక్రాంతి వచ్చిందిరా సందడి తెచ్చిందిరా పల్లెల్లో వెలిగాయి ఆనంద దీపాలు గంగిరెద్దుల గజ్జెలు హరిదాసు పాటలు ముగ్గుల్లో రంగులై మన ముందున్నాయి భోగి మంటల వేడితో పాత బాధలు కాలిపోయి కొత్త ఆశలు పుట్టుకొచ్చే మనసంతా వెలుగురో అమ్మ చేతి అరిసెలు నాన్న ముద్దులు అక్క చెల్లెలు సందడే ఇంటి అంత పండుగే గాలిపటాలు ఆకాశంలో ఎగురుతుంటే పిల్లల నవ్వులు చప్పుడు పల్లె గుండె దడదడలాడే. సపోజ్ తమిళనాడుకి వెళ్ళారనుకోండి, ఓకే, మన పొంగల్ అంటారు. సో మనం ఇక్కడ దీన్ని ఏమంటాం, సంక్రాంతి, మకర సంక్రాంతి అంటాం. అవునా కదా? సంక్రాంతి పండుగ అంటాం లేదా? సో అన్ని పండుగ అంటే పెద్ద పండుగ అంటాం లేదా? ఎందుకు పెద్ద పండుగ అంటాం, ఎందుకు మకర సంక్రాంతి అంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మకర సంక్రాంతి, సంక్రాంతి పండుగ మకర సంక్రాంతి. ఎందుకు మకర సంక్రాంతి అని పిలుస్తారు? ఎందుకంటే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అనమాట. రాశులు ఎన్ని మొత్తం? ఎన్ని రాశులు మొత్తం? 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశుల్లోని 27 నక్షత్రాలు ఉంటాయి కదా, తెలుసు కదా మీ అందరికీ. సో ఈ 12 రాశుల్లోని సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి వెళ్తాడు అనమాట. అలాగా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అంటారనమాట. ఈ సంక్రాంతి రోజు సూర్యుడు దానికి వస్తాడు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇండికేషన్ ఒకటి ఏంటంటే, సపోజ్ మనకి ఎన్ని కాలాలు ఉన్నాయి? 3 సీజన్స్ ఉన్నాయి. ఎన్ని సీజన్స్ ఉన్నాయి? 3 కాలాలు ఉన్నాయి. ఏంటి? వర్షాకాలం, వర్షాకాలం తర్వాత వచ్చే కాలం ఏంటి? శీతాకాలం. వర్షాకాలం తర్వాత వచ్చే కాలం ఏంటి? ఓకే, శీతాకాలం తర్వాత వచ్చే కాలం ఏంటి? వేసవి కాలం అంటారు. ఓకే, ఎండాకాలం. ఎండలు ఎక్కువ ఉంటాయి ఎండాకాలంలో. శీతాకాలంలో చలి ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో వర్షాలు పడతాయి. అంతేనే కదా? సో సీజన్లను బట్టి మనం కాలాలని 3 కింద విభజించుకున్నాం. ఓకే, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. ఓకేనా? ఈ శీతాకాలం ఇప్పుడు ఇప్పుడు మనకు చలిస్తుందా లేదా? రోజు మీరు స్కూల్కి స్వెటర్స్ వేసుకొస్తున్నారా లేదా? అంటే ఇది చలికాలం కదా, శీతాకాలం కదా. సో ఇప్పుడు ఈ శీతాకాలం అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు సంక్రాంతి రోజు నుంచి వేసవకాలం వచ్చేస్తుంది. ఓకే, సంక్రాంతి రోజు నుంచి
వేసవకాలం వచ్చేసింది, వేసవకాలం స్టార్ట్ అయిపోతుంది అనమాట, శీతాకాలం నెమ్మదిగా తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో ఈ సీజన్ ఇట్ ఈజ్ అండ్ ఇండికేషన్. ఓకే, సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళేటప్పటికి శీతాకాలం ఎండ్ అయిపోయి సో మనకి ఎండాకాలం వస్తుందని అర్థం, వేసవకాలం వస్తుందని అర్థం అనమాట. ఇది ఒకటి. రెండో చెప్తాను ఇంకొకటి. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకొక థియరీ, ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు. మొత్తం సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించారనమాట. ఉత్తరాయణం అంటే దక్షిణాయనం, ఉత్తర వైపు అండ్ దక్షిణ వైపు. ఆయనం అంటే గమనం. ఓకేనా? ఎందుకు ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు చెప్తాను వినండి. సూర్యుడి గమనం ఏదైతే ఉందో, సూర్యుడి గమనం మీన్స్ సూర్యుడు వెళ్ళేది ఏదైతే ఉందో దాన్ని గమనం అంటే, సూర్యుడు ఎలాగ తిరుగుతూ ఉంటాడు, ఇలా తిరుగుతూ ఉంటాడా లేదా? సో ఇలా తిరుగుతుంటే ఇలా గీత గీస్తుంటే ఏమవుతుంది, ఇలా తిరుగుతున్నట్టు ఉంది మనకి. ఓకే, అంటే ఒకవైపు నార్త్కి, ఒకవైపు సౌత్కి, ఒకవైపు మళ్ళీ సౌత్ నుంచి నార్త్కి, నార్త్ నుంచి సౌత్ వైపు కనిపిస్తుంది. మనం ఇలా ఒక పెరాబోలిక్ షేప్లో గీసామనుకోండి, ఇలాగా ఏమవుతుంది, ఇప్పుడు ఇలా వచ్చింది మళ్ళీ ఇలా వెళ్తుంది, అవునా లేదా? సో ఉత్తరాయణం దక్షిణాయనం. సో ఉత్తర వైపు వెళ్తే ఉత్తరాయణం అంటున్నాం, దక్షిణ వైపు వెళ్తే దక్షిణాయనం అన్నాం. సపోజ్ ఇప్పుడు మీరు రేపు పొద్దుటే మార్నింగ్ మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారంటే, మీ మార్నింగ్ లేచిన తర్వాత మీ అందరి ఇళ్ళల్లో ఫోన్లు ఉంటాయి. ఒక ఫోన్ తీసుకోండి, ఫోన్ తీసుకుని మీరు పొద్దుటే సన్ రైజ్ అవుతున్నప్పుడు లెగండి. పొద్దుటే 5:30, 6 o'clock లెగండి. 6 o'clock సూర్యుడు ఆరెంజ్ కలర్లో వస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా? సో చూసారు ఎప్పుడైనా? ఓకే, ఆరెంజ్ కలర్లో వస్తాడు కదా, అప్పుడు సన్ రైజ్ అవుతూ ఉంటుంది, సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. అప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు మీరు ఫోటో తీయండి. ఎలా ఫోటో తీయాలో చెప్తాను. ఆ పక్కన ఏదైనా ఒక మొక్క కానీ ఒక చెట్టు కానీ ఈ ఫోటోలో పడేలా ఫోటో తీయండి. ఫోటో తీస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే, సూర్యుడు ఇప్పుడు ఆ కార్నర్లో ఉంటాడు అనమాట. ఇప్పుడు ఆ కార్నర్లో వస్తాడు. ఓకేనా? సో తర్వాత మకర సంక్రాంతి రోజు మళ్ళీ ఒక ఫోటో తీసుకోండి. మకర సంక్రాంతి రోజు మళ్ళీ ఒక ఫోటో తీయండి. మీరు ఒక ఫిక్స్డ్ ఒక పెట్టుకోవాలి, ఒక చెట్టుని పెట్టుకోవాలి. చెట్టుని కానీ, ఒక స్తంభాన్ని కానీ, ఒక ఇల్లుని కానీ, దేని ఒక దాన్ని ఫిక్స్డ్ రెఫరెన్స్ పెట్టుకుని దానికి ఎంత దూరంలో సూర్యుడు ఉన్నాడో మీరు ఒక ఫోటో తీయండి. మళ్ళీ మకర సంక్రాంతి రోజు మళ్ళీ ఒక ఫోటో తీయండి. మళ్ళీ మకర సంక్రాంతి నుంచి 1 month తర్వాత ఒక ఫోటో తీయండి. మీకే తెలుస్తుంది సూర్యుడు అక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడికి వచ్చేస్తుంది మళ్ళీ. సో మళ్ళీ అలాగ వచ్చేటప్పటికి మళ్ళీ జూన్, జూలై వచ్చేసరికి ఈ చివరికి వెళ్ళిపోతాడు, ఈ కార్నర్కి వెళ్ళిపోతాడు. ఓకేనా? సో ఇప్పుడు మకర సంక్రాంతి నుంచి ఇటు స్టార్ట్ అయ్యింది. ఇటు ఏ డైరెక్షన్? ఇది ఏ డైరెక్షన్? ఇటు ఈస్ట్. ఇది ఏ డైరెక్షన్ అవుతుంది? సో నార్త్ అవుతుంది ఇది. సో ఇది దక్షిణం, సౌత్ ఇది అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నార్త్ వైపు సూర్యుడు వెళ్తాడు కాబట్టి ఉత్తరాయణం అంటారు. అంటే సూర్యుడు తన దిశను మార్చుకుంటున్నాడు అనమాట. ఎలా మార్చుకుంటున్నాడు? ఎంతసేపు అటు సైడ్ వెళ్ళాడు, దక్షిణం వైపు వెళ్ళాడు. ఇప్పుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు మార్చుకుంటున్నాడు దిశని. సో ఉత్తరం వైపు నుంచి మళ్ళీ మీరు జూలైలో ఖచ్చితంగా మళ్ళీ ఒక ఫోటో తీయండి. జూలైలో అదేంటి ఇక్కడ ఇప్పుడు మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఎక్కడ ఉదయించాడు కదా, జూలై నెలలో ఈ మూలకు వచ్చేస్తాడు. చూడండి, మీరు ఫిజికల్గా మీరు గమనించండి మీరు. ఓకేనా? సో అప్పుడు అక్కడికి వచ్చేస్తాడు. మళ్ళీ జూలైలో మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇటు దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది అనమాట. అదేందా? జూలై నుంచి జనవరికి ఎన్ని నెలలు అయినాయి? జనవరి నుంచి జూలైకి ఎన్ని నెలలు అయినాయి? మొత్తం 12 months అనుకుంటే కనుక 12 నెలలు అనుకుంటే 12 నెలల్లో 6 నెలలు అవి, 6 నెలలు ఇవి. అంటే సూర్యుడు 6 నెలలు ఇటు వెళ్తున్నాడు, 6 నెలలు మళ్ళీ అటు నుంచి ఇటు వస్తున్నాడు. సో ఉత్తరం వైపు వెళ్ళినప్పుడేమో ఉత్తరాయణం అంటున్నాం, దక్షిణ వైపు వెళ్ళినప్పుడు దక్షిణాయనం అంటున్నాం. అర్థమైందా లేదా? మహాభారతం మీ అందరికీ తెలిస్తే కనుక మహాభారతంలోనే అందరికంటే కులవృద్ధుడు లేదా కురువృద్ధుడు అని ఒక పేరు ఉంటుంది. ఎవరికి? కురువృద్ధుడు ఎవరు? అందరికంటే ఎంతో మంది వచ్చి చనిపోయినా కానీ ఒక వ్యక్తి అయితే చనిపోకుండా అలా తెల్ల గడ్డంతో తెల్ల బట్టలు వేసుకుని ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరు? కాదు, భీష్మ పితామహ అంటారు. భీష్ముడికి వాళ్ళ నాన్న ఒక వరం ఇచ్చాడు, స్వయం మృత్యువు అని చెప్పేసి. ఏంటంటే తన మృత్యువుని తాను, అంటే తను ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడే చనిపోగలడు అని చెప్పేసి. సో మహాభారత యుద్ధం జరిగినప్పుడు భీష్ముడికి బాణాలు గుచ్చుకుపోయినా సో తను ఉత్తరాయణం కోసం వెయిట్ చేస్తాడనమాట. ఉత్తరాయణం అంటే ఉత్తరాయణంలో ఎవరైతే చనిపోతారో వాళ్ళకి స్వర్గస్థులు అవుతారు అని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. ఓకేనా? స్ట్రైట్గా వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక నమ్మకం. సో కాబట్టి ఆ మకర సంక్రాంతి కోసం ఆ రోజు కోసం వెయిట్ చేస్తాడనమాట, ఉత్తరాయణం స్టార్ట్ అవ్వడం కోసం. ఉత్తరాయణం స్టార్ట్ అవ్వగానే ఆ రోజు భీష్ముడు చనిపోతాడు. ఓకే, తను ఛాలెంజ్ చేస్తాడనమాట, దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. సో ఇలాగా ఇంకొక కథ కూడా ఉంది. ఏంటో తెలుసా?
భగీరథుడు గంగని కిందకి ఎవరు తీసుకొచ్చారు? భగీరథుడు తీసుకొచ్చాడు. ఓకేనా? భగీరథుడు ఎందుకంటే వాళ్ళ పూర్వజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మోక్షం కలగట్లేదన్నమాట. మోక్షం కలగకపోతే వాళ్ళ పూర్వీకులందరినీ మోక్షాన్ని కలిగించడం కోసం ఏం చేస్తాడు? తపస్సు, ఘోర తపస్సు చేసి పైన గంగాదేవిని, గంగ ఎక్కడ ఉండేది? శివుడి తల మీద ఉండేది. సో అక్కడ గంగను మళ్ళీ కిందకి తీసుకొస్తాడనమాట. సో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే తపస్సు చేసి ఆ గంగను తీసుకొచ్చినప్పుడు ఇతను వెళ్తే ఉంటే కనుక అతని వెనకాలే వస్తుంది. అది ఈ రోజే జరిగిందని చెప్పేసి నమ్ముతారు. అదొక సిద్ధాంతం ఉంది. ఓకే, సో అదొక తీరి, అదొక నమ్మకం. సో ఈ రోజే మకర సంక్రాంతి. అందుకే పెద్ద సంక్రాంతిని పెద్దల పండగ అంటారు. చెప్తున్నాను మళ్ళీ, దీనికి దానికి లింక్ ఉంది చూడండి. ఇప్పుడు చెప్పిన స్టోరీకి దీనికి పెద్దల పండగ అన్నారు. పెద్ద పండగ, పెద్దల పండగ అంటే ఏంటంటే ఈ 3 పండగల్లో భోగి పండగ ఒక ప్రాశస్త్యం ఉంది, సంక్రాంతికి ఒక ప్రాశస్త్యం ఉంది, కనుమకు ఒక ప్రాశస్త్యం ఉంది. భోగి పండుగ ఏదైతే ఉందో అది మనం జనరల్గా ఆ రోజు ఏం చేస్తారు? భోగి పండుగ రోజు అందరూనే పాత అన్నీ పట్టుకెళ్ళి దాంట్లో పాడేసి మనకున్న అన్నీ వదిలించేసుకుని అమ్మయ్య కొత్త జీవితంని కొత్తగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి భోగి పండుగని చూడండి. అగ్ని దహించేస్తుంది అంటే ఏం ఉంచదు. ఓకేనా? ఏదన్నా ఉందనుకోండి కొంచెం కొంచెం వదిలేస్తాయి, కానీ అగ్ని అలా ఉంచదు. అగ్ని మొత్తం దహించేస్తుంది. ఒకసారి అది అంటుకుందంటే మొత్తం కంప్లీట్ చేసేస్తుంది. ఓకేనా? సో అంటే దాని శేషం అనేది ఏది ఉండదు. సో కాబట్టి మనలో ఉన్న లోపాలు, మనం ఉన్న పాత వస్తువులు అన్నీ తీసుకెళ్ళి దాంట్లో పాడేసాం అనుకోండి. భోగి మనం దండం పెట్టుకుంటే ఏం దండం పెట్టుకోవాలి? మనలో ఉన్న ఈ లోపాలన్నీ పోయి మనం ఈ రోజు నుంచి ఫ్రెష్గా మనం స్టార్ట్ చేయాలి. మన జీవితాన్ని మంచిగా శుద్ధిగా ఉండాలని చెప్పేసి. ఓకేనా? అక్కడ భోగి మంటతో స్టార్ట్ అవుద్ది. అందరూ తలకు స్నానం చేయండి ఆ రోజు. భోగి పండుగ రోజు అందరూ తలకు స్నానం చేసి, ఓకేనా? సో మంచి బట్టలు కట్టుకుని, ఓకే, అందరికీ కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు కట్టుకోండి ఆ రోజు. కొత్త బట్టలు కట్టుకుని, ఓకేనా, మీ ఇంట్లో పాత చెత్త ఏదన్నా ఉంటే తీసుకెళ్ళి ఆ భోగి మంటలో పడేయండి. ఓకేనా? పాత కుర్చీలు పాతవన్నీ పట్టుకెళ్ళి దాంట్లో పడేయండి. ఓకే, పడేసి దేవుడికి దండం పెట్టుకోండి. ఏమని? సో ఈ రోజు నుంచి నేను బాగా చదువుకోవాలి దేవుడా, నా పాత ఇవన్నీ, నా అరిష్టాలన్నీ నేను వదిలేస్తున్నాను ఈరోజు. ఓకేనా? ఈ అగ్గిలోని. సో రేపు నుంచి నేను మంచిగా చదువుకోవాలి, బాగా చదువుకోవాలని చెప్పేసి దండం పెట్టుకోండి. ఓకే, సో పొలంలో పండిన పంటలన్నీ ఆ రోజు ఇంటికి తీసుకొచ్చి, ఓకేనా, భోగి పండుగ రోజు. సో జనరల్గా జూన్ జూలైలో మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, పంటలు మనం వర్షాలు పడతాయి, పంటలు పెడతాం. ఆ పంటలు 6 నెలలు పంట అయితే కనుక 6 నెలలు. ఇప్పుడు జనరల్గా చూడండి, ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ హైబ్రిడ్ సిస్టమ్స్ వచ్చేసి అన్నీ కూడా పీరియడ్ తగ్గించేసినాయి. ఒక పంట పండడానికి పట్టాల్సిన టైం ఎంత? 6 నెలలు పడుతుంది ఒక పంట పండడానికి. విత్తనం వేసి దున్ని దగ్గర నుంచి మొదలుపెట్టి విత్తనం వేసి దాన్ని పంట వచ్చి కోసి మళ్ళీ ఇంటికి తెచ్చుకునేదానికి 6 నెలలు పడుతుంది. బట్ ఇవన్నీ ఏం జరిగినాయి? కాలక్రమేణా వచ్చే రోజుల్లో హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసి ఏం చేసినాయి? ఆ టైం పీరియడ్ 120 పీరియడ్ కాస్త తీసుకొచ్చి ఏం చేసేసారు? 120 పీరియడ్ లేదా 180 పీరియడ్ ఉన్నదాన్ని కాస్త ఏం చేసేసారంటే 80 పీరియడ్స్లోని 100 డేస్లోని 80 డేస్లోని పంటలు పండించేస్తున్నాం మనం. హైబ్రిడ్ వంగడాలు వచ్చేసి అందులో టైం పీరియడ్ తగ్గిపోయింది. జనరల్గా ఈ పంట ఏదైతే ఉందో ఆ పంట ఈ సంక్రాంతికి భోగి పండుగ రోజుకి మనకు వస్తుంది అనమాట. అది ఇంటికి తెచ్చుకుని దాంతో అందరూ ఫ్యామిలీస్ తోటి పంటలు పండి అంటే ఇంట్లో సమృద్ధిగా ఉంటాయి అన్నీ. అవునా కదా? సో పంటలు పండి అనుకోండి, ధాన్యం పండి అనుకోండి, ఇంటి నిండా ధాన్యం ఉంటాయి. సో చుట్టాలందరినీ పిలుచుకుని అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు అన్నమాట భోగి పండుగ రోజు. సంక్రాంతి పండుగ పెద్దల పండుగ, పెద్ద పండుగ లేదా పెద్దల పండుగ. నేను చెప్పాను ఇందాక, భగీరథుడు వాళ్ళ పూర్వీకుల్ని మోక్షం కలిగించడానికి గంగని తీసుకొచ్చాడు సంక్రాంతి రోజు అన్నాం కదా. అందుకే సంక్రాంతి పండుగ రోజు పెద్దలు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఇంట్లోనే, వాళ్ళందరికీ గుర్తు చేసుకుని సో వాళ్ళకి ఏ కర్మలు అన్నీ చేస్తారు, కార్యక్రమాలు చేస్తారు, దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. అది సంక్రాంతి రోజు. అందుకే దాన్ని పెద్ద పండగ లేదా పెద్దల పండగ అంటారు అనమాట. ఓకే, తర్వాత కనుమ పండగ. సో మనకి భారతదేశం చాలా వైవిధ్యమైన దేశం మనం. ఓకే, ఎందుకంటే మనం కాటేసే పావుని పూజిస్తాము. ఓకే, మనం కొట్టుకెళ్ళి తీసుకుని వెళ్ళిపోయి నదిని మనం పూజిస్తాం మనం. సో నదిలోకి ఏమవుతుంది? నీరు స్పీడ్కి వెళ్తే కొట్టుకెళ్ళిపోద్దా లేదా? అవునా కదా? ఓకేనా? సో అయినా మనం దాన్ని పూజిస్తాం. ఎందుకంటే నీరు లేకపోతే మనిషి బతకలేడు, నీరు లేకపోతే పంటలు పండవు. సో కాబట్టి మనం దాన్ని పూజిస్తాం. అంటే మనకి ఉపయోగపడేది ఏదన్నా ఉందంటే, మనం ఉపకారం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అపకారం చేయకూడదు అనేది మన సిద్ధాంతం, మన పూర్వీకుల నుంచి మనకు వస్తున్నది అనమాట. ఓకే, అలాగే పావులకి పూజ చేస్తాం మనం. అవునా కదా? పావులు పూజ చేస్తాం లేదా? విశ్వసర్పమైన దాన్ని పూజ చేస్తాం లేదా?
సో ఇలాంటి వైవిధ్యమైన దేశం మనం భారతదేశం. సో కాబట్టి మనం కనుమ రోజు ఏం చేస్తాం, మనం పశువులు ఏవైతే ఉన్నాయో ఇంట్లో ఉన్న పశువులు అన్నిటికి వాటికి కూడా స్నానాలు చేయించి వాటికి బొట్టు పెట్టి వాటికి కూడా పండగ వాతావరణం మనం ఏర్పాటు చేస్తాం అన్నమాట. చూసారా? సో మాట రాని చెప్పలేని మూగజీవులు కూడా మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అందుకే వాటిని కొట్టకూడదు. ఓకేనా? అర్థమైందా లేదా? సో ఆ రోజు కనుమ రోజు ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న పశువులన్నిటికీ కూడా పూజలు చేసి ఓకే దండం పెట్టుకుంటారు. ఓకేనా? ఎందుకు ఈ రోజు అంటే ట్రాక్టర్లు అన్నీ వచ్చేసినాయి. ఇదివరకు రోజుల్లో ఈ పశువులు ఎద్దులు ఆవులు లేకపోతే దున్నడానికి ఏమీ లేదు. అవునా కదా? అవునా కదా? సో ఎద్దులు లాగితేనే పొలం దున్నబడేది, పొలం దున్నితేనే గింజలు వేసేవారు, గింజలు వేస్తేనే మొక్కలు వస్తేనే పంట వచ్చేది. సో కాబట్టి వాటి అవసరం మనకు చాలా ఉంది. ఓకే, ఈ రోజుల్లో మెకనైజ్డ్ లైఫ్ అయిపోయింది, ట్రాక్టర్లు వచ్చేసినాయి, జేసీబీలు వచ్చేసినాయి, ఇంకా ఏ వచ్చేసినాయి. ఓకే, అందుకు మనం ఏం చేస్తామంటే ఇది ఏదైతే ఉందో ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ అన్నమాట ఇది. ఓకేనా? సో ఆ రోజు కనుమ రోజు మనం ఏం చేస్తాం, ఆ పశువులన్నిటికి స్నానాలు చేయించి బొట్లు పెట్టి ఎవరెవరైతే ఇళ్ళలో ఉన్నాయో ఓకే వాటికి పూజ చేస్తారు. ఓకేనా? ఇలాగా ఈ 3 రోజులు పండగ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఇంకొక పండుగ ఇంకోటి ఉంటుంది, ముక్కనుమ అని పేరు చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ రోజు ఇంకేంటుంది, ఓకే ముందు రోజు ఏమో మనం పూజలు చేస్తాం, వెనకాల రోజు ఏమో మళ్ళీ దాని అట్లా. ఓకే ఓకే రైట్, ఓకే అది డిస్కస్ చేయొద్దు. ఓకే, సో ఇది 3 రోజుల పండగ అనమాట. సో దీనికి ఇంత చరిత్ర ఉంది. ఈ రోజు పండగ మనకి 9 రోజులు ఫెస్టివల్ ఉంది కాబట్టి 9 రోజులు హాలిడేస్ వచ్చినాయి ఈ 3 రోజుల ఫెస్టివల్ కోసం. ఈ 3 రోజులు ఎంజాయ్ చేయండి. మీ చుట్టాలతోటి, మీరు ఇంటికి వచ్చిన చుట్టాలతోటి అందరితోటి ఎంజాయ్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కలవండి, 3 రోజులు ఎంజాయ్ చేయండి. కానీ తర్వాత ఉన్న హాలిడేస్లో మీకు ఇచ్చిన హోంవర్క్ శుభ్రంగా చదువుకోండి. ఓకేనా? ఓకేనా? హోంవర్క్ అందరూ కంప్లీట్ చేసుకుని రావాలి, అందరూ చక్కగా చదువుకోవాలి. ఓకే, సో హాలిడేస్లో 3 రోజులు ఎంజాయ్ చేయండి. 3 రోజులు పుస్తకాలు తీసుకోవద్దు, పుస్తకాలు టచ్ చేయొద్దు. భోగి రోజు, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా ఓన్లీ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయడమే. మీ ఇంట్లో వండిన వంటలు ఏమనేది ఉన్నాయో తినండి, శుభ్రంగా ఎంజాయ్ చేయండి, ఆటలు ఆడుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి ఆడుకోండి. ఓకేనా? మీ చుట్టాల ఇంటికి వెళ్ళండి, మీ చుట్టాలతో కలండి, మీ పేరెంట్స్ ఎక్కడికైనా ట్రిప్లకి తీసుకెళ్తే ట్రిప్లకి వెళ్ళండి. అయిపోయిన తర్వాత ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు నుంచి మళ్ళీ మీరు వినేయండి, హోంవర్క్లు ఏదైతే ఉన్నాయో అన్నీ చక్కగా చదువుకోవాలి. ఓకేనా? హోంవర్క్లు అన్నీ కంప్లీట్ చేసుకురావాలి. 9 డేస్ హాలిడేస్ ఉన్నాయి, వేస్ట్ చేయొద్దు. ఓకే, హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి సో ఇది సంక్రాంతి పండుగ అనమాట. ఓకే, ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయి, బట్ అన్నీ ఒకసారి చెప్పేస్తే మళ్ళీ బాగోదు, మీరు మర్చిపోతారు. ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ మళ్ళీ మిగతా స్టోరీలు నెక్స్ట్ చెప్పుకుందాం. ఓకేనా? ఓకే రైట్. సంక్రాంతి వెలుగురా రైతు చేతి చెమటే ధాన్యమైన వేళ, ఈ నేలే మన తల్లి, ఈ పండుగ మన శక్తి. సంక్రాంతి వచ్చిందిరా, సందడి తెచ్చిందిరా, తెలుగు నేల గుండెల్లో పండుగ నాడు మన సంతానందం, ఐక్యతే మన పాట, సంప్రదాయం మన బాట, తరతరాలకు చెప్పే సంక్రాంతి కథలురా.